హాయ్ అండి, నా పేరు గురవయ్య. వెల్కమ్ టు గురవయ్య టక్ బ్లాగ్స్. మనమైతే నైటు కడప నుంచి రాయచోటు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళే దారిలో కడప ఘాట్ రోడ్ అయితే షూట్ చేయటం జరిగింది. మనము ఘాట్ రోడ్లో నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్తగా బండి నడిపే వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనం ఎలా నడపాలి, డౌన్ దిగేటప్పుడు గేర్లు ఎలా మెయింటైన్ చేయాలి, మెరక ఎక్కేటప్పుడు గేర్లు ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే స్పీడ్ బ్రేకర్ల దగ్గర ఏ విధంగా మూవ్ చేయాలి, ఇలాంటివన్నీ కొత్తగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుద్ది అన్న కారణంతో ఈ వీడియో అయితే చేయటం జరిగింది. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ నుంచి ఘాట్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఇక్కడ నుంచి వచ్చేసి 22 కిలోమీటర్లు అయితే ఘాట్ అయితే ఉంటుంది. అయితే నైట్ టైం మనం ఎక్కడ మెయిన్ రోడ్డు మీద ఎంత సర్వీస్ చేసినా మనకైతే ఏమనిపించదు. కానీ ఘాట్లో ప్రయాణం చేసేటప్పుడు కొత్తగా నడిపే వారికి ఆ భయం ఇది వేరుగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ భయపడాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఘాట్లో ఎప్పుడైనా సరే వాహనం నడిపేటప్పుడు మనం ముఖ్యంగా యూస్ చేయాల్సింది బ్రేక్ కాదండి. బ్రేక్ కన్నా కూడా ఎక్కువగా క్లచ్, యాక్సిలేటర్ మీదే మనకైతే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఘాట్ సెక్షన్లో మనం మెరకెక్కేటప్పుడు యాక్సిలేటర్ ఎక్కువగా వాడతాం. ఘాటు దిగేటప్పుడు క్లచ్ అయితే ఎక్కువగా వాడతాం. మనకి ఒక్కొక్క సమయంలో హాఫ్ క్లచ్ మీదే బండి ఆగిద్ది ఎక్కువసార్లు. ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తున్నాం. స్పీడ్ బ్రేకర్ ఎక్కించేటప్పుడు మనం క్లచ్ పూర్తిగా వదిలేసి యాక్సిలేటర్ పట్టుకున్నామంటే స్పీడ్ బ్రేకర్ దూకేసిద్ది. అదే హాఫ్ క్లచ్ పట్టుకొని స్లోగా స్పీడ్ బ్రేకర్ దాటిచ్చామంటే నిదానంగా అయితే దాటి వెళ్ళిపోతాం. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఫుల్ క్లచ్ అనేది ముయ్యకూడదు. ఫుల్ క్లచ్ మూసేసాము అంటే మనకైతే బండి కంట్రోలింగ్ ఉండదు. డౌన్ దిగేటప్పుడైనా మెరక ఎక్కేటప్పుడైనా ఫుల్ క్లచ్ మూసేసి అంతే వదిలేయమాకండి. ఫుల్ క్లచ్ మూసేస్తే మనకైతే బండి అయితే కంట్రోల్ అవ్వదు. మనమైతే ఒక మెరక అయితే ఎక్కేసాం, చూశారు కదా స్పీడ్ బ్రేకర్లో. ఇన్ని స్పీడ్ బ్రేకర్లో డౌన్ దిగేటప్పుడు అయితే ఓకే, కానీ ఇలా మెరక ఎక్కేటప్పుడు ఇన్ని స్పీడ్ బ్రేకర్లో అంటే కష్టమైపోతుంది. మన బండికి చాలా కష్టమైపోయింది. మన దాంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన బండిలో వచ్చేసి టన్నేజీ అయితే ఎక్కువగా లేదు. అదే ఓవర్ టన్నేజీ ఉన్న బళ్ళు అయితే అలా మెరకెక్కేటప్పుడు అలా అంత స్పీడ్ బ్రేకర్లో ఎక్కాలి అంటే తొందరగా ఎక్కలేవు. అలాంటి సిచ్యువేషన్లో ఏమైద్ది అంటే వాహనం అదుపు తప్పిద్ది. సో ఇక్కడ నేను ఆలోచించింది ఏంటి అంటే డౌన్ దిగేటప్పుడు స్పీడ్ బ్రేకర్లో వేయచ్చు. ఎందుకంటే
వాళ్ళు స్పీడ్లో ఉంటారు, డౌన్ కంట్రోల్ అయ్యిద్ది. కానీ మనం మెరక ఎక్కేటప్పుడు ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు అనేది కట్ చేయాలి. రోడ్డుకి ఇప్పుడు మెరక దిగేటప్పుడు ఇక్కడ డబల్ రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్డుకి ఆ పక్క స్పీడ్ బ్రేకర్లు వేసి ఈ పక్క తీసేస్తే ఇటు మెరగెక్కే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు, అటు డౌన్ దిగే వాళ్ళకి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళైతే స్లో చేసుకోవడం అయితే జరిగిద్ది. ఇది నా చిన్న ఆలోచన. ఇక్కడ కటింగ్ చూశారు కదా, ఈ కటింగ్లో వచ్చేసి ఇప్పుడు ఇంత దగ్గరగా అయితే కట్ చేయమాకండి. నాదేంటంటే ఇప్పుడు నా బండి ఏంటంటే బడా దోస్తు ప్లస్ నా వెహికల్లో వచ్చేసి అంత లోడ్ అయితే ఏం లేదు. సో దానివల్ల నాకు ఈ మెరకెక్కేటప్పుడు అంత కష్టం అయితే ఏమనిపించట్లేదు. కానీ ఇలాంటి స్పీడ్ బ్రేకర్ల దగ్గరకు వచ్చేసరికి అవి వరుసగా 4-5 స్పీడ్ బ్రేకర్లు ఒకే చోట ఉన్నాయి. అలా స్పీడ్ బ్రేకర్ దాటిచ్చి మనం ఒక్కసారిగా బండి మూవ్ చేయాలి అంటే కొంచెం కష్టం అయిపోతుంది. సో నా సజెషన్ అయితే అదొక్కటే. ఇట్లా మనం మెరకెక్కేటప్పుడు ఈ ఘాట్ అనే కాదు, ప్రతి ఒక్క ఘాటు మనకి ఈ ఘాటు చూసారా, ఇది ఇంకా రోడ్డు అయితే కొంచెం వెడల్పుగా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంత పెద్ద రోడ్లో మనకైతే ప్రాబ్లం ఉండదు. చూసారా, అక్కడ స్పీడ్ బ్రేకర్ దాటాం, ఇక్కడికి వచ్చాం, ఇంకా మెరక ఎక్కలే మనం. ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లో మనకైతే ప్రాబ్లం అయితే ఉండదు. మన ఆత్మకూరు ఘాటు ఉంది, ఆ ఘాటు వచ్చేసి చాలా చిన్న రోడ్డు. సో ఆ రోడ్లో ఈ స్పీడ్ బ్రేకర్లు అంటారా, ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద రోడ్లో ఇన్ని స్పీడ్ బ్రేకర్లు అయితే అనవసరం అని నా ఆలోచన. మీకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఇలా మెరకెక్కేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు కరెక్టేనా కాదా అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మనమైతే ఇంకా ఘాట్ అయితే మెరకెక్కటం అయితే అయిపోవచ్చింది. మనం డౌన్ దిగేటప్పుడు ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఇలా వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఆ కటింగ్ వచ్చేసి ఒక్కోసారి అయితే వెహికల్స్ కనపడవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం ముందుగానే లైటింగ్ అనేది డిమ్ కొట్టుకుంటే ఎదరొచ్చే వెహికల్ అనే వాళ్ళకి మనం ఇటు నుంచి బండి వస్తుంది అనేది అయితే అర్థమైపోతుంది. సో అందువల్ల ఏమవుద్దంటే అవతల వాళ్ళన్నా ఆగుతారు, లేదంటే మనమన్నా కొంచెం ఎదురుగా ఆపేసుకుంటే అవతల యూటర్న్ చేసుకునే వాళ్ళకైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే డౌన్ దిగుతున్నారు కాబట్టి డౌన్ దిగేటప్పుడు ఎప్పుడు కూడా బ్రేక్లు అయితే ఆగవు. సో మనం మెరకెక్కే వాళ్ళమే కొంచెం మన వెహికల్స్ని అయితే మనమే కొంచెం ఆపుకోవాలి. సో అందువల్ల ఏమైందంటే ఎటువంటి యాక్సిడెంట్లు అనేవి జరగకుండా ప్రయాణం స్మూత్గా సాగిపోతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా వాహనం నడిపే వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉపయోగపడుతుంది నా వీడియో. అంటే పాత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, కానీ సీనియర్ డ్రైవర్లు వేరు కదండి. సో అదనమాట. మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వచ్చేసి డౌన్ అయితే దిగుతున్నామండి. ఇలా డౌన్ దిగేటప్పుడు ఇప్పుడు అక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కటింగ్ వచ్చేసింది, అలా ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే ఓవర్టేక్ చేయండి. ఎందుకంటే సడన్గా బళ్ళు ఎదురు వచ్చేస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లచ్ మూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే క్లచ్ మూస్తారు, కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు తెలియక క్లచ్ అనేది మూసేస్తారు ఫుల్గా. సో అలా ఫుల్గా క్లచ్ అయితే ముయ్యమాకండి. ఎందుకంటారా, మనకైతే బండి అయితే కంట్రోల్లో ఉండదు. మనం ఫుల్ క్లచ్ మూసినప్పుడు మన బండి అయితే కంట్రోల్ తప్పిద్ది. సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే క్లచ్ అనేది వదిలేయండి. క్లచ్ అనేది వదిలేసి బ్రేక్ పట్టుకోండి. యాక్సిలేటర్ వదిలేసి బ్రేక్ పట్టుకుంటే మనకైతే బండి అయితే స్లో అయ్యిద్ది. కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తారంటే ఫుల్ క్లచ్ మూసేసి గేర్ అయితే న్యూట్రల్ చేస్తారు. సో అలా ఎప్పుడూ కూడా చేయమాకండి. కొత్తగా వాహనం నడిపేవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనం ఘాట్ రోడ్లో డౌన్ దిగేటప్పుడు
క్లచ్ అనేది ముయ్యకూడదు. ఒకవేళ మనం ఫుల్ క్లచ్ మూస్తే మనకైతే బండి కంట్రోల్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? డౌన్ దిగేటప్పుడు మనం ఎప్పుడైనా సరే బ్రేక్ అనేది పట్టుకోవాలి. బ్రేక్ పట్టుకొని స్లో చేసుకుంటే మనమైతే డౌను ప్రశాంతంగా దిగేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. కొత్తగా బండి తోలే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి. సో మనమైతే ఘాట్స్ దాటేసాం. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మన ఛానల్ ద్వారా కొత్తగా వాహనం నడిపే వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి వీడియోలు అయితే తీయటం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.